ఆరాధన స్తుతి ఆరాధన. చదవబడిన లేఖన భాగంలో నూతన నిబంధన మత్తయి సువార్త అవసరం అందరం కూడా కలిసి చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ముప్పై 34వ వచనం చదువుకుందాం పిల్లరా. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఆశీర్వదింపబడిన వారలారా. తిరిగి పాత నిబంధనలో పిల్లరా మనం ఆ భాగాన్ని మన టెక్స్ట్ మరొకటి గుర్తు చేసుకుందాం. రండి. యోబు గ్రంథం చివరి అధ్యాయము 42వ అధ్యాయము 12వ వచనం. 42వ అధ్యాయము 12వ వచనం. అందరం చదువుదాం పిల్లరా. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రార్థించు. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు దేవదాస్ గారు ప్రార్థన చేస్తారు. సహోదరులు దేవదాస్ గారు. ప్రేమ కనికరంగా మాట్లాడక తండ్రి, ప్రేమ రాజు ప్రభులకు ప్రభు పరుల ప్రజలు కావాల్సిన ఆశలు ఇప్పుడు తొట్టిల్లకుండా తండ్రి పెద్దలతో దూతలతోనూ తండ్రి కెరీర్ మధ్య పరిశుద్ధుడు గానతో కూడబడే మా పరులకు తండ్రి, ఈ రోజు నేను నీ దినము, పరిశుద్ధ దినము, ప్రపంచం యావత్తు నా తండ్రి నీ సన్నిధానంలో నేను శుద్ధించి, నేను గణపరిచి, నేను మయోపరిచి, నేను కొనియడానికి సమయాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునైనా ఉదయ కాలంలో నా తండ్రి ప్రభా ఎస్ఐ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, ఇది ఒక కుటుంబము నా తండ్రి ఎస్ఐ ఈ సంఘాన్ని ఆస్వాదించి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఒక్కొక్కరిని పేరు పెట్ట దీవించి ఆస్వాదించమని విడుకుంటున్నాను. అవునైనా ఉదయ కాలం నా ప్రభా నీ దాసుడు తండ్రి ప్రభా మా దైవ సేవకుల సంబంధులు డాక్టర్ విజయ్ కుమార్ గారి ప్రభా నీ తండ్రి నిందులో చాటును మరుగుపరిచి మాకు ఎటువంటి వాక్యమో తండ్రి ప్రభా ఎదుగుదాగా మాతో మాట్లాడి ఆ వాక్యాన్ని భద్రపరచని ప్రభా వాక్యానుసారంగా నడుచుకునడానికి నా తండ్రి సహాయం చేయమని విడుకుంటున్నాను. ఆరు దినాలు కడవ దినాల్లో తండ్రి కాబట్టి తండ్రి ప్రభా మేము వెనుకలేని చెవులు గ్రహించి మనసిచ్చి వాక్యానుసారంగా మేము నడుచుకొని ఆ వాక్యముతో ఉదక స్నానం చేసుకొని ముందుకు సాగిపోయే భాగ్యాన్ని నేను మాకు ప్రసాదించమని విడుకుంటున్నాను ప్రభు. అవునయ్య ప్రేమ కనికరంగా మా ప్రభుత్వ తండ్రి దైగల మహోన్నతుడా గొప్ప దేవాన్ని పాదాలకు లేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించునైనా ఈ ఆరాధన కార్యక్రమంలో ఆది అంతరం నుండి నీకు మహిమకరంగా మా ఆశీర్వాదంగా జరగటానికి నా తండ్రి సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, దేవుని వాక్యంలో ప్రవేశించక ముందు వాళ్ళకి మన అంశం శ్రేష్టమైనటువంటి అంశాన్ని, ఆశీర్వాదము ధన్యత అనేటువంటి అంశాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూ అందుకు సంబంధించిన లేఖన భాగం దయచేసి అందరూ గుర్తుంచుకోవాలని మనం చేసుకుంటున్నాను. యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము. నూతన నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక శ్రేష్టమైనటువంటి మాట. ఆ మాట చదువుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. 10వ వచనం.
ఎందుకంటే 11 చదువుతాను. 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 4 కాదు సుమ, 5వ అధ్యాయము 11వ వచనం. సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరములు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకుని పిల్లరా, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా, యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి. సహించిన వారే ధన్యులు, సహించిన వారే ధన్యులు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ సంఘమా, సెప్టెంబర్ మాసపు 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధన ప్రభు తన మహాకృప చేత మనలందరినీ, మన SIU సంఘాన్ని, మన కుటుంబాలను అందరినీ కూడా కాపాడుతూ సంరక్షిస్తూ నేటికి మనకు సజీవుల లెక్కలో ఉంచి ఆయన సన్నిధానంలోనికి నడిపించారు. అందును బట్టి ఘనత మహిమ స్తుతి ప్రభునామమున కలుగునుగాక. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది రాలేదేమో అనుకున్నా, కానీ ఇంతమందిగా మీరు రావడం చాలా సంతోషం. గత వారం చాలా మంది వచ్చారు పిల్లరా. ఫస్ట్ సండేనే మనకు నిండిపోయారు. మన లోపల చైర్స్ నిండిపోయి పైన కూడా కొంతమంది కూర్చున్నారు. ఈ సండే కూడా ఇంతమందిగా వాతావరణము అనానుకూలంగా ఉన్నది రావడం, మీరు ప్రభు పట్ల, అలాగే దేవుని ఇంటి పట్ల, చర్చ్ సహవాసం పట్ల మీకున్న ఆశను ఆసక్తిని చూపిస్తూ ఉంది. అందును బట్టి సంఘ కాపరిగా నేను ఎంతో సంతోషపడుతూ మీ అందరికీ నిండు మనసుతో హృదయమాన కృతజ్ఞతలు, వందనములను తెలియపరుస్తూ, శుభములను తెలియపరుస్తూ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోకి ఆహ్వానిస్తున్నా. చాలా సంతోషం పిల్లరా. గత వారము మనము ఆశీర్వాదము అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం కొంతవరకు. ఇప్పుడు కూడా మనకు వెరీ లిమిటెడ్ టైం బాండ్ ఆరాధన కనుక, టైం బాండ్ సర్వీస్ కనుక మనం కొద్దిసేపే ధ్యానం చేసుకుందాం. ఆ 3 దినాలు ప్రభు మనకు మంచి రోజులు ఇస్తారు. త్వరలోనే ఇంకొక వారం రోజులు పిల్లరా, వచ్చే వారము ఇలాంటి వాతావరణంలోనే మనము అదొక్క వారం మనం కలిగి ఉంటాం. ఆ తర్వాత మనకు గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయని తెలిసింది. సో 20 తర్వాత నుంచి చాలా వరకు రిలాక్సేషన్స్ ఉంటాయి. ఏ రూపాన్ని అనేటువంటివి సడలింపులు ఎక్కువగా ఉంటాయి. సో మనము ఆరాధనలు మంచిగా, కార్యక్రమాలన్నీ మంచిగా చేసుకునేదానికి వీలు కలుగుతుంది కనుక ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని ఒక్క వారం అందరూ కూడా ఓపికతో, సహనంతో కనిపెట్టాలని మనవి చేస్తా ఉంటున్నాను. సెప్టెంబర్ మాసం వచ్చేసింది పిల్లరా. 2019లో మనము ఈ బర్మాసాలు ప్రారంభమైతే అమ్మయ్య బర్మాసం వచ్చేసింది అని అంటే సంవత్సరం అయిపోతుంది అని అర్థం. అది చాలా బిరబిరగా స్పీడ్గా అది అయిపోతాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా ఆ తర్వాత మళ్ళా కొత్త సంవత్సరానికి క్రిస్మస్ పండుగ వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుంది. అన్నిటికీ నాంది పలకడమే ఈ బర్మాసాలు. కానీ ఈ సంవత్సరం చూస్తే చాలా విచిత్రంగా, వినూత్నంగా ఉన్నాయి. అందరి పరిస్థితులు అలాగే ఉన్నాయి పిల్లరా. ప్రపంచమంతా పరిస్థితులన్నీ ఎంత తారుమారైపోయాయో, ఒకే ఒక వైరస్, ఒక స్మాల్ వైరస్, అది పాండమిక్ అయి ఆ పాండమిక్ ప్రపంచాన్ని ఎంత గరగరలాడించిందో, ఎన్ని మాసాలు, ఎన్ని దినాలుగా మనం ఎన్ని రకాలుగా ఈ విధంగా మనం సఫర్ అవుతూ వస్తున్నామో మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనా ఆత్మీయంగా దీనన్నిటికీ మనము మన జీవితాలకు అప్లై చేసుకున్నాం పిల్లరా. సెప్టెంబర్ వచ్చేసింది 2020. ఇంకా స్పీడ్గా అయిపోతుంది. ఇంకా స్పీడ్గా ఈ 2020 సంవత్సరం అయిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన వార్తలు వింటాం మనం. కొత్త వార్తలు, కొత్త సంఘటనలు, కొత్త పరిస్థితులు, అనుభవాలు, ఇవన్నీ కూడా అది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వైజ్ కావచ్చు, నేషనల్ వైజ్ కావచ్చు, లేకపోతే మనకు మిగిలినటువంటి అన్ని విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా వినబోయేటువంటి పరిస్థితులు రాబోతా ఉంటున్నాయి. కనుక స్పీడ్గా అయిపోతుంది. బర్మాసం వచ్చేసింది కనుక
సో అందరూ సిద్ధపడాలి పిల్లరా. దేని కొరకనగా 2021 కొరకని కాదు. 2021 ఎలాగో అది వస్తుంది. కాకపోతే మీ అందరికీ మనవి చేస్తున్నా, మనమందరం యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభు రాకడ అతి సమీపమవుతున్న వేళ ఈ సంభవాలన్నీ కూడా మనకు బైబిల్ స్టడీ ఆన్లైన్ వర్తమానాల్లో నేను కాలమా మీ అంతం ఎప్పుడు అన్నటువంటి విషయాల్లో చాలా ఆ విషయాలు వివరంగా తెలియపరుస్తూ వచ్చాను పిల్లగా. అనగా ఒక టాబ్లెట్ ఫామ్లో కూడా నేను చూసినటువంటి వాళ్ళు దాన్ని మీరు మంచిగా అర్థం చేసుకున్నారని భావించాను. ఒకవేళ చూడకుండా ఉంటే మనకు ఆన్లైన్ వర్తమానాలు ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళ వాట్సాప్లలో వాటిని తీసుకురండి. ఎందుకు ఈ మాట్లాడుతుందంటే ఆ టాబ్లెట్ ఫామ్లో ఆ జడ్జిమెంట్స్, తీర్పుల గురించి అయినా, కాలముల గురించి అయినా, యుగముల గురించి అయినా, యుగములు 7, కాలములు 7, తీర్పులు 7 దేవుని వాక్య ప్రకారంగా ఇదన్నిటికీ ఆ అంతం అనేటువంటిది ఎప్పుడు ఎలా జరగబోతుంది అనేటువంటిది దేవుని వాక్యంలో నుంచే మనము వివరంగా తెలుసుకుంటూ వచ్చాము. చాలా వర్తమానాలు ఇచ్చారు, దాదాపుగా 10 వర్తమానాలు దానిపైన. కనుక ఎందుకు మాట్లాడుతుందంటే మనము నివసిస్తున్నటువంటి కాలం స్పీడ్ యుగం పిల్లరా. స్పీడ్ యుగం తక్కువ కాలం. ఒకవేళ స్పీడ్ యుగంలో ఉన్నా ఇంకా ఎంతో కాలం ఉందిలే, ఇంకా ఎంతో సమయం ఉందిలే అనుకుంటే పర్వాలేదు, ఏదో స్పీడ్ జరిగిపోతాను అనుకోవచ్చు. కానీ స్పీడ్ యుగంలో కాలం అయితే మాత్రం తక్కువగా ఉన్నది. మనము జీవిస్తున్నటువంటి కాలం చాలా తక్కువగా ఉన్న కాలం పిల్లలు. అందువలన మిగిలి ఉన్నటువంటి కొంచెం కాలంలోనే మనం ఉంటున్నాం కాబట్టి మిగిలిన ఈ కొంచెం కాలంలో మనం జీవిస్తున్నాం కనుక జాగ్రత్త పడ్డా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే, ఇప్పుడు మన జీవితాలను క్రమపరచుకోకపోతే, ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే, ఇప్పుడు నిజంగా క్రైస్తవులమని అనిపించుకుంటూ ఇంకా నామకార్థ ఆచారప్రాయమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి జీవన విధానాల్లోనే మనం ఇంకా అలాగే ఉండిపోతూ వస్తే ఇంకా దేవుని ఆశీర్వాదాలు మనకు రావు సుమా. దేవుని ఆశీర్వాదం అనగా, దేవుని ఆశీర్వాదం అని అంటే పిల్లరా, గత వారాల్లో నేను ఇలా వర్తమానం అందిస్తూ వచ్చాను. లోక సంబంధంగా మనం కలుగుతున్నటువంటి మెటీరియలిస్టిక్ థింగ్స్, వీటన్నిటిని బట్టి వాటిని మనము బ్లెస్సింగ్స్ అనుకుంటా ఉంటాం. కానీ అవి ఒక రకంగా మానవ హ్యూమన్ టెండెన్సీలో ఆలోచించినప్పుడు అవి బ్లెస్సింగ్స్ గా మనకు అనిపించినా అవి ట్రూ బ్లెస్సింగ్స్ అయితే కాదు సుమా. దే ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ బట్ దే ఆర్ ఆల్ సెకండరీ. ది ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్, మొట్టమొదట దేవుని ఆశీర్వాదం అంటే మనము ఆశీర్వదించబడ్డామే అని చెప్పేసి అనేది అనిపించుకోవాలి అంటే మొట్టమొదటి ప్రధానమైనటువంటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. అలాగే ప్రభు మనకి ఇచ్చినటువంటి రక్షణను ఎవరైతే పొందారో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా గ్రాంట్ చేయబడిన, అది ఆల్రెడీ గ్రాంటెడ్ పిల్లరా. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు ఈ లోకానికి, వాటిని మనకు ఆ గ్రాంట్ విడుదల చేసేసినాడు. ఆ గ్రాంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ గ్రాంట్ విడుదల చేయబడిన గ్రాంట్ ను ఎవరైతే స్వతంత్రించుకుంటారో, ఎవరైతే వాటిని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ధన్యులు. ఆయన ఏం మనకు గ్రాంట్ చేశారు? జీసస్ క్రైస్ట్, హీ హస్ గ్రాంటెడ్ us the unspeakable and glorious joy of salvation. Jesus Christ, he has granted us so great salvation through his crucifixion. Jesus Christ, he has granted us the blessed hope, how through his resurrection. కాబట్టి ఇవన్నీ మనకు ఆయన గ్రాంట్ చేసేస్తాడు. ఆ గ్రాంట్ చేయడమే కాదు, నిన్ను నన్ను కొనేస్తాడు కూడా. మనకు కొనేసిన దేవుని వాక్యం చెప్పిన మాట, ఇది పాస్టర్ గారి సొంతమని కాదు, మనము విలువ పెట్టి మనము కొనబడిన వారం. ఆ పత్రికలో అపోస్తలుల కార్యాలు రోమా పత్రికలో మిగిలిన చోట ఈ మాటలు రాయాలి. మనము వెలబెట్టి కొనబడినటువంటి వారం. ఎలా ఆ వెల అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తాన్నిచ్చి మనలను సంపాదించిన సంఘం.
స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఆయన మనల్ని కొన్నాడు, ఆయన మనల్ని అడిగాడు, తన స్వకీయ సంపాద్యంగా చేసుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన జనాంగంగా చేసుకున్నాడు, తన బిలాంగింగ్ గా చేసుకున్నాడు, తన ప్రాపర్టీగా చేసుకున్నాడు. కాబట్టి గ్రాంట్ అయిపోయింది పిల్లరా, గ్రాంట్ అయింది. ఇది ఎవరైతే తెలుసుకొని గ్రాంట్ అయినటువంటి దాన్ని ఆయన కృప కొరకు కనిపెట్టుకొని, ప్రభా నువ్వు నా కొరకు గ్రాంట్ చేశావు ప్రభా, ఈ మహా గొప్ప రక్షణ దయచేసి నాకు అనుగ్రహించు ప్రభు, నా కుటుంబానికి అనుగ్రహించు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి వారి జీవితాల్లో అదే నిజమైన ఆశీర్వాదంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అది నిజమైన ఆశీర్వాదం, కుటుంబంగా అది నిజమైన ఆశీర్వాదం, సంఘంగా అది నిజమైనటువంటి ఆశీర్వాదం పిల్లరా. కాబట్టి ఆశీర్వాదంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి బంగారాలు కాదు, బిల్డింగులు కాదు, కార్లు కాదు, లేకపోతే ఇంట్లో ఉన్న ఏసీలు కాదు, లేకపోతే వగైనా ఫ్రిడ్జీలు కాదు, బంగారు ఉంగరాలు కాదు, బంగారు ఆభరణాలు కాదు, ఇంకా ఏదో బట్టలు కాదు, ఇంకోటి వగైరా కాదు. అవన్నీ కూడా ఉద్దయిస్తున్నా లోకరీత్యా మనం ఏదో సంపాదించుకుంటాం, పోతా ఉంటాం. అవన్నీ కూడా కాలక్రమంలో కలిసిపోయేటువంటివే, అవన్నీ కూడా సమసిపోయేటువంటివే, అవన్నీ కూడా అంతరించిపోయేటువంటివే. ఈ సంవత్సరం బట్టలు కొనుక్కొని వచ్చే సంవత్సరం సార్లు అనుకుంటున్నామా? కాదే, మళ్ళీ నెల బట్టలు తీసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో పండగ కూడా వచ్చినప్పుడు ఇక అప్పు చేసేయడం కూడా ఇక చేసేటువంటి, అంటే వీటిపైన ఎక్కువ మమకారాన్ని పెంచుకొని డబ్బు పైన, బంగారు పైన, బట్టల పైన లేని తిప్పలు పడి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ ఇది నిజమైన ఆశీర్వాదాలా, ఇది కలిగి ఉంటే ఈ విధంగా మనం కాదు సుమా, కాదు. ఆశీర్వాదాలు అంటే హ్యూమన్ టెండెన్సీ ప్రకారం ఆశీర్వాదాలే, నిజమే. ఒక చదువు కలిగి ఉండడం ఆశీర్వాదం, ఒక ఉద్యోగం కలిగి ఉండడం ఆశీర్వాదం, ఒక స్థితి కలిగి ఉండడం ఒక ఆశీర్వాదం, ఒక ఉన్నతంలో నెమ్మదిగా ఉండడం ఒక ఆశీర్వాదం, మంచిదే, వాటిని కాదని కదా హ్యూమన్ టెండెన్సీలో. బట్ ఖచ్చితంగా అందరూ కలిగి ఉండాల్సినటువంటిది ప్రియమైన వాళ్ళ ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణ. ఆ సాల్వేషన్ అనేటువంటిది ఎవరైతే కలిగి ఉన్నారో వ్యక్తిగతంగా, ఆ సాల్వేషన్, ఆ రక్షణను ఎవరైతే కలిగి ఉన్నారో కుటుంబంగా, ఆ రక్షణను ఎవరైతే కలిగి ఉంటున్నారో సంఘముగా, వారు ఆశీర్వదించబడిన వారు. ఇప్పుడు మత్తయి సువార్తలో మనం చదువుకునేటువంటి ఆ భాగం 20వ అధ్యాయంలో, అది నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, యేసుప్రభువు వారు పిలుస్తా ఉన్నారు కదా. యేసుప్రభువు వారు పిలిచినటువంటి ఆ మాట, ఆయన చెప్పినటువంటి మాట అది, నా తండ్రి చేత ఆశీర్వాదం. ఎప్పుడు మనము ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తున్నటువంటి వేళ, ప్రభు తీర్పు తీరుస్తున్నటువంటి వేళ, గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నటువంటి వేళ, గొర్రెలను చూసి అలాగే తన కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ప్రభు పిలుస్తున్న మాట ఏంటంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. అదే కదా మనం చదువుకున్నాం కదా. కాబట్టి తండ్రి చేత నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వాదం అది నిజమైనటువంటి రక్షణ పొందినటువంటి వారికి నిజమైన ఆశీర్వాదం కూడా. కాబట్టి మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా, రక్షణ మారు మనసు అనుభవాలు అనేటువంటిది వీటిని కలిగి ఉండకుండా మిగిలినటువంటిది ఇంకా ఎన్ని మనము కలిగి ఉన్నా అన్ని మన జీవితాల్లో సున్నా అయిపోతాయి కూడా, సున్నా అయిపోతాయి. అందులో జడ్జ్మెంట్, అట్ ది టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్, ఇంకా అవన్నీ కూడా ఏమి త్రాసులో ఏమి నిలబడవు, అన్ని తేలిపోతాయి. మనము రక్షణ అనుభవం కలిగి ఉన్నామా లేదా, అది మనకు అత్యంత ప్రాముఖ్యమైన, ప్రాధాన్యమైన రేపు త్రాసులో నిలవబడగలిగేటువంటి స్థితి. కనుక మీ అందరికీ మనం చేస్తున్న రక్షణ విషయంలో భర్తలైనటువంటి వారు భార్యలను రక్షణలోనికి నడిపించే విషయంలో, భార్యలైనటువంటి వారు భర్తలను రక్షణలోనికి నడిపించుకునే విషయంలో, తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలను రక్షణలోనికి నడిపించుకునేటువంటి విషయంలో, అలాగే పిల్లలు తల్లిదండ్రులతో వాళ్ళ విధేయులై వాళ్ళు చెప్పిన మాట వింటూ ఆశీర్వాదం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు పిల్లలు, కాంప్రమైజ్ కావద్దు. మిగిలినటువంటి విషయాల్లో కాంప్రమైజ్ అయిదాం. వారి డబ్బుల విషయాల్లో, వారి యొక్క బట్టల విషయాల్లో, మిగిలిన విషయాల్లో, వారికి ఏం కావాలో వాటన్నిటి విషయాల్లో కాంప్రమైజ్ అయిద్దాం. కుటుంబం, ఫ్యామిలీ మంచిగా సంతోషంగా సాగిపోతాం. బట్ నా కుమారుడు మారు మనసు అనుభవం ఉందా లేదా, నా కుమార్తెకు మారు మనసు అనుభవం ఉందా లేదా, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ నా కుమార్తెకు, నా కుమారుడికి, నా భర్తకు, నా భార్యకు, నా ఇంట్లో నా వాళ్ళకు ఉన్నాయా లేవా, ఇవి చాలా ప్రాముఖ్యం.
ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేటి దినాల్లో ఇది మనం అందరం తప్పకుండా కలిగి ఉండాల్సింది. ఇదే మనకు ప్రొటెక్షన్ కూడా. యోగు జీవితంలో ఈ అనుభవం గత వారంలో కూడా ఆశీర్వాదం అనేటువంటి అంశం పైన ధ్యానిస్తున్నప్పుడు క్లుప్తంగా వాటిని జస్ట్ ఒక 2 minutes మీ గమనంలోకి తీసుకుని 2 ఫ్యామిలీస్ తీసుకున్నాము. ఆ 2 ఫ్యామిలీస్ లో దావీదు కుటుంబం, సౌలు కుటుంబం గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఇద్దరు ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, బంధువులే. సౌలు కుమార్తెనే దావీదు చేస్తున్నాడు. దావీదు ఆ ఇంటికి అల్లుడు. కానీ సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది. సౌలు కుటుంబం కాలగర్భంలో ఆ విధంగా కలిసిపోయింది అని తెలుసుకున్నాం. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలము, అంతకంతకు వర్ధిల్లము అనేటువంటి మాటలు మనం చూశాం. దావీదు కూడా ప్రార్థన చేశాడు, దేవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును కాక అన్నాడు. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం. ఇంతకు వీళ్ళిద్దరితో తేడా ఏమొచ్చింది? తేడా ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో దావీదు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. 7 మార్లు తన ప్రార్థన జీవితంలో కాంప్రమైజ్ కాలేదు. ఇక 7 మార్లు తాను షెపర్డ్ బాయ్గా, గొర్రెల కాపరిగా ఉన్నా, రాజుగా ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునితో సహవాసం, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే విషయంలో అది నిజమైనటువంటి ఆశీర్వాదం అని గ్రహించినటువంటి దావీదు ఇక ఎప్పుడు తన జీవితంలో వెనుకంచబెట్టాడు. వైరాస్ అదే సమయంలో సౌలు పరిస్థితి, ఒకప్పుడు మంచివాడు, ఒకప్పుడు అన్నిటిలో బలాఢ్యుడు, మంచి యోగుడు, తర్వాత యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాడు, మంచిగా శరీర సౌష్ఠ్యాన్ని దారుణ్యం కలిగినటువంటి వాడు, అన్ని బాగుంది, గుడ్, ఎక్సలెంట్. దేవుడే అతనికి అభిషేకం ఇప్పించి అతని మొట్టమొదటి ఇజ్రాయేలు రాజుగా చేస్తే సౌలు, కానీ తన జీవితంలో అన్ని కూడా కోల్పోతూ వచ్చినాడు. ఒక్కొక్కటి కోల్పోతూ రావడానికి కారణం ఏంటంటే దేవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. సహవాసం దేవునితో దూరం అయిపోతూ వచ్చినాడు. అలాగే ఎప్పుడైతే దేవునితో సహవాసం అనేటువంటి దూరం అయిపోతూ వచ్చినాడో తన జీవితంలో నీరసిల్లాడు. తన ఫ్యామిలీ చాలా ట్రబుల్స్ లోకి వెళ్ళిపోయింది, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది చాలా సమయం. ఆ తర్వాత సౌలు ఎంత భయంకరమైనటువంటి మరణమో అది కూడా మనం చూసాం. అలాగే ఒక్క కుటుంబాన్ని గురించి కూడా మనము గత వారం చూస్తున్నాం. ఒకే ఫ్యామిలీలో అన్నదమ్ములు ఇద్దరు, ఏశావు, యాకోబు. వాస్తవంగా ఇస్సాకు పిల్లలు వాళ్ళు, అబ్రహాము మనుమళ్ళు వాళ్ళు, మనుమళ్ళై ఇస్సాకు పిల్లలై ఇద్దరు చాలా మంచిగా ఉన్నారు. కానీ పరిస్థితులు, కాలము, ఆ విధంగా వారి యొక్క పెంపకాలు, కుటుంబం, ఈ పరిస్థితులు గత వారం మనం కొంత ధ్యానం చేస్తున్నాం. అదే ఏశావు మామూలుగా అయితే మంచివాడే, ప్రేమ కలిగిన వాడే, తండ్రి అంటే ఎంతో ఇష్టం కలిగిన వాడు, అన్ని బాగుంది. యాకోబు పరిస్థితి అదే. కాకపోతే ఏశావు తన జీవితంలో దేవునికి దూరమైపోతూ వచ్చాడు కదా, దూరమైపోతూ వచ్చాడు. యాకోబు కూడా ప్రారంభంలో తాను కూడా దేవునికి దూరం అయిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నా జీవితంలో తాను నిజమేంటో తెలుసుకున్నాడు, సత్యమేంటో గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు కూడా. ఆ పశ్చాత్తాపం, ఆ మారుమనస్సు అనేటువంటిది మనందరికీ కూడా అవసరమైతున్నది, ప్రతి వ్యక్తికి అవసరం. యాకోబు జీవితంలో అదే చేశాడు. యాకోబు తాను ఏదో ఆశీర్వాదం అంటే లోకరీత్యా అన్ని తాను కలిగినటువంటి సిరి సంపదలు, మందలు, ఇవన్నీ భార్యలు, దాసదాస్యులు, ఇవన్నీ కూడా అనుకున్నాడు, అనుకోనే సంపాదించుకున్నాడు, ఏదేదో అనుకున్నాడు. కానీ అర్థం చేసుకున్నాడు, ఇది కాదు నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ మందలు కాదు, దాసదాస్యులు కాదు, భార్యలు కాదు, కుమారులు కుమార్తెలు కాదు, ఈ లోకంలో మిగిలిన వగైరా ఇవన్నీ కూడా ఇవి కాదు నాకు నిజమైన ఆశీర్వాదము. నా దేవునితో సహవాసం, నా దేవుని యందు భయభక్తులు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం అని భావించిన యాకోబు యెహోవా దేవుని దగ్గర తన జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకున్నాడు కదా. యేసుప్రభు యొక్క పాదాలు వాటేసుకున్నాడు, యెహోవా దూత పాదాలు వాటేసుకున్నాడు కదా. పెనుగులాడినాడు కదా, కన్నీరు విడిచినాడు. చివరకు నన్ను పోనీనైనా కల్లాదని అని చెప్పేసానంటే ఒకటే ఒక మాట అన్నాడు, అన్లెస్ యూ బ్లెస్ మీ ఓ ఐ విల్ నాట్ లెట్ యూ గో అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నీకు పోనీ అన్నాడు. ఈ విషయాన్ని నేను అనేక మార్లు మీకు తెలియపరిచాను.
అంటే అతని ముందు తనకు ఉన్నటువంటి భార్యలు, కుమారులు, కుమార్తె, లేకపోతే అతనుకున్న సిరి సంపదలు, మందలు, దాసీలు, కోట్ల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఎవరిని ఆశీర్వాదాలు కావాలి? మరి ప్రభు పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని పెరుగులాడుతూ ఎందుకు కన్నీళ్లు ఇచ్చి నాకు నీ ఆశీర్వాదం కావాలి ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనీ అని చెప్పేసి ఎందుకు అంతగా ప్రాధాన్యపడ్డాడు, పెరుగులాడాడు. ఎస్, గ్రహించాడు సత్యము పిల్లలు. అందుకే ప్రియమైనటువంటి పెద్దలారా, క్రీస్తునందు సహోదర సభలు, నిజమైన ఆశీర్వాదం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. ఇప్పుడు కూడా మనం చదువుకున్నటువంటి భాగంలో యోగుల గురించి జస్ట్ ఒక 5 minutes మనం ముగించుకుందాం సమయం. యోగుల గురించి మనం చదువుకున్నాం. మనము యాకోబు పత్రికలో కూడా 5వ అధ్యాయంలో సహించిన వారైతే దుర్నులను చూద్దాము కదా. సహించిన వారిని యోగు అన్నటువంటి మాట నూతన నిబంధనలో యాకోబు పత్రికలో కూడా యోగుని గురించి ప్రస్తావన చేసి, యోగు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే కూడా రండి, యోగు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం. ఏంటి తన జీవితంలో ఆశీర్వాదం? యోగు గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుకున్నాను కదా. మొదటి 2 వచనాలు, ఊసు దేశమునందు యోగు ఒక మనుష్యుడునై, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి. చూసారా పిల్లరా, ఇది ఆశీర్వాదం, ఇది ఆశీర్వాదం. అందులో దేవుడు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడే యోగు నుంచి కూడా సాక్ష్యం ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 8వ వచనం చూడండి పిల్లరా, 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చూశారు పిల్లరా, దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. నా యందు భయభక్తులు కలిగిన దేవుడు సాక్ష్యం, నా యందు భయభక్తులు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అది ఆశీర్వాదం. ఇంకా సమస్యల 4 కోణాల నుంచి, అన్ని విధములుగా 4 దిక్కుల నుంచి వచ్చేసేట్టుగా సమస్యలు అతన్ని చుట్టుముట్టినాయి. అపవాదాన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినాడు మనకు తెలుసు. ఏమి లేకుండా చేస్తాడో మనకు తెలుసు. లాస్ట్ తనను ఒంటరివాడిగా చేస్తాడు. తన భార్య తాను 2 మాత్రమే ఉండిపోయినాడు. ఆరోగ్యంతో సహా కంప్లీట్ గా యోగును డ్యామేజ్ చేసినట్టుగా, డిస్టర్బ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పరిస్థితులలో సహితం ఒక నిజమైనటువంటి దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అలాగే తన ఫ్యామిలీని అందరినీ తిరిగి ఏ విధంగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండే విషయంలో ఎంత మాత్రము కాంప్రమైజ్ కాకుండా తన కుటుంబాన్ని మళ్ళీ అలా సమకూర్చుకున్నాడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకే ఒక సందర్భం సమయాన్ని బట్టి యోగు భార్య సహితం జరిగిన పరిస్థితులను బట్టి, లేకపోతే అపవాది ఆమెలో ప్రవేశించి ఆమె ద్వారా మాట్లాడినటువంటి విధానాలను బట్టి ఆమె కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఆమె మనం అక్కడ చూస్తూ ఉన్నాం 2వ అధ్యాయంలో. యోగు దగ్గరికి వచ్చి అంటా ఉంది, నీవింకా యథార్థతను వదలక ఉన్నావా? 2వ అధ్యాయం చూస్తాం. నీవింకా యథార్థతను వదలక ఉన్నావా? దేవుని దూషించి మరణము కా, దేవుని దూషించి చచ్చిపోని, చచ్చిపోవడం చెప్పేసరి బాలేదంటే ఆ పరిస్థితులలో ఒక భర్త భార్య ఇది చచ్చిపోవాలని ఎందుకు బ్రతకడం, వేస్టింగ్ బ్రతకడం, ఇంకా నువ్వు యథార్థత ఇంకా ఏం మాటలేదా, ఇంకా దేవుడు ఎందుకు, ఇంకా యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఇంకా ఎంత కాలము బూడిదలో కూర్చొని గోడపట్ట కట్టుకొని అలాగే చిన్నపెగ్గు తీసుకొని నువ్వు గోకుంటూ ఆ తల నుంచి అధికారం వరకు నీ శరీరం అంతా ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఇంకా యెహోవా ఇచ్చానంటావు, ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావు, ఇంకా దేవుని యందు భయభక్తులు దాని విషయంలో వదలకుండానే ఉంటున్నావు. చచ్చిపోయా, చాలు, చచ్చిపో, మరణం కాక భార్య మాట
భార్య మాట అన్నప్పుడు పిల్లరా సహజంగా ఒకవేళ ఆ పరిస్థితులలో మనము ఉన్నా కూడా కొంచెం మన ఫీలింగ్స్ ఎలాగైపోతే లోకంలో మిగిలినటువంటి వాళ్ళందరూ అనడం ఒక ఎత్తు, బాగా గట్టిగా నిండు మనసులో ఒక హృదయపూర్వకంగా భార్య చచ్చిపో అని చెప్పేసి, వేస్తాయని చచ్చిపో అని చెప్పారు. మామూలుగా మాట్లాడుకుంటారు చచ్చిపో అని చెప్పేసి అయిపోయిన సంగతి కూడా మామూలుగా మాట్లాడుకోండి. రోజుకి ఎన్నిసార్లు కొట్లాడుకునే భార్య భర్తలు వాళ్ళంతా చచ్చిపో అని చెప్పేసి ఊరికి అనుకుంటారు. అవి గాల్లో కలిసిపోయే మాటలు అవి కాదు. నిజంగా భార్యాభర్తలు మంచిగా కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటూ దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ విషయాల్లో భార్య నిజంగా హృదయపూర్వకంగా నువ్వు చచ్చిపోని చెప్పేసానంటే ఇంక ఎటువంటి వాళ్ళకైనా ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో సహితం నిజమైనటువంటి భర్త యోబు తన ఫ్యామిలీని ఆ సమయంలో ఏ విధంగా ప్రభు కొరకు మళ్ళీ సమకూర్చుకుంటున్నారో, తన భార్యను తిరిగి ప్రభు దగ్గరికి ఆ ట్రాక్ లోకి మళ్ళా ఎలా తెచ్చుకుంటున్నారో చూడండి. ఒకే ఒక మాట అలా చూశాడు తన భార్య వైపు. భార్య లోపల నుండి మాట్లాడుతున్నటువంటి అపవాదిని చూశాడు. అంతకుముందు అపవాది ఓడిపోయినాడు యోబు చేతిలో. ఇప్పుడు కూడా అపవాదే మాట్లాడిస్తున్నాడు. తెలుసుకున్నటువంటి యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. దేవుని వలన మనము ఎప్పుడు మేలే అనుభవించాల్సింది. దేవుని వలన కీడు అనుభవం మన దగ్గర కష్టాలు వద్దా, మనకు సమస్యలు వద్దా, నిందలు వద్దా, అబద్ధాలు వద్దా, అవమానాలు వద్దా, దేవుని కొరకు ఇంకొకదానికి ఆత్మ ప్రభు కొరకు. ఇంతవరకు మనం పడినటువంటి కూడా ప్రభు వస్తుంది కదా. ఇంతవరకు మనం దేవునితో భయభక్తులు కలిగి ఉన్న దాని బట్టే కదా ఇంతవరకు కలిగింది. ఈ కీడు, ఈ నష్టం, ఈ శ్రమ, ఈ ఉపద్రవం ఇవి మనకు అవసరం లేదా? మూర్ఖులను మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఆ పరిస్థితులలో సహితం తన భార్యను ప్రభు యొక్క మార్గంలోకి తెచ్చుకొని తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి నిజమైన భర్త. ఇది రక్షణ, అది ఆశీర్వాదం కూడా. అందుకే యాకోబు గారు కూడా యోబుని గురించి ప్రస్తావన చేస్తూ సహించిన వారు నీ ధన్యులను కొనుచున్నాం కదా, ధన్యులు. ఇది నిజమైనటువంటి ధన్యత. కనుక నేను మీకు సవినయంగా మనం చేస్తున్నాను. ఇంకొక అంటే స్త్రీల విషయానికి వచ్చినప్పుడు ఒక 3 నిమిషాలు పిల్లల స్త్రీల విషయంలో రూతు పరిశుద్ధ గ్రంథంలో రూతమ్మల గురించి వ్రాయబడిన విషయంలో పురుషులలో ఇప్పుడు మనం ఒకరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎందుకంటే మన వర్తమానాలన్నీ ఫ్యామిలీ పర్స్పెక్టివ్ లో, కుటుంబ కోణంలో మనము ఆశీర్వాదాలన్నీ ఎలా ఉన్నాయో ధ్యానం చేసుకుంటూ వస్తున్నాయి కనుక మీ అందరికీ అర్థమయ్యేలాగా ఈ విషయం. రూతు విషయంలో కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు కూడా ఉన్నటువంటిది మోయాబు దేశం, శాపగ్రస్తమైనటువంటి దేశం. ఆ మోయాబు కాదు, కానీ అక్కడ నుంచి బయలుదేరి బెత్లెహేముకి వస్తే అక్కడ ప్రారంభంలో అంతా కూడా కరువు అక్కడంతా ఏర్పడి చాలా శ్రమలు ఎదుర్కొని వచ్చేస్తే ఎన్ని జీవితంలో ఎన్ని కష్టాలు ఆ స్త్రీ అని అనుభవించిందో మనకు తెలుసు. ఋతు గ్రంథాన్ని చదవండి పిల్లల 4వ అధ్యాయం. కానీ ఆ సమస్యలన్నిటి మధ్యలో రూతుని గురించి, రూతు ఆశీర్వదించబడిన స్త్రీగా, రూతు వర్ధిల్లినటువంటి స్త్రీగా, రూతు ఆశీర్వదించబడడానికి బోయజు అంటున్నాడు రూతును ఉద్దేశించి. అంతకుముందు రూతుని గురించినటువంటి విషయాలు తనకు తెలిసింది చాలా తక్కువ. ఎప్పుడైతే రూతు బోయజు పాదములను ఆశ్రయించిందో, రూతు బోయజు పాదములను ఆశ్రయించినప్పుడు 3వ అధ్యాయం బోయజు పలుకుతున్న మాట, కుమారి నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవని నేను తెలుసుకుంటా ఉన్నాను. నిన్ను గురించి నాకు తెలుసు. ఇదిగో ఇవాళ నువ్వు చేసినటువంటి ఈ పనిని బట్టి, ఈ క్రియను బట్టి, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది అని అంటారు. అంటే నువ్వు ముందుగానే మంచిదానమ్మా, ముందుగానే నీ ప్రవర్తన చాలా సత్ప్రవర్తన, నువ్వు దేవుని యందు భయభక్తులు గలదానవని నాకు తెలుసు. ఇప్పుడు ఇవాళ నువ్వు ఈ పని చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి లోకాన్ని నువ్వు ఆశించక, లోకాన్ని ఆశ్రయించక, లోకంలో ఉన్నటువంటి యవనస్తులు, పరిస్థితులు వాటన్నీ కాక నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బెత్లెహేమునకు వచ్చి ఇదిగో నీవు సత్యం తెలుసుకొని ఏది నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆశీర్వాదమో నీవు తెలుసుకొని నీవు కరెక్ట్ గా నా దగ్గరికి వచ్చావే, నన్ను ఆశ్రయించావే, నీవు నడుచుకునేటువంటి విధానం, ఈ పద్ధతిని చూడు, ఇది కరెక్ట్.
ఇది సమీప బంధువు ధర్మాన్ని నేను నీకు జరిగించడానికి నాకు కూడా ఇప్పుడు కరెక్ట్. కనుక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది అన్నట్లుగానే అన్ని జరిగిపోయినాయి ఇక్కడ. ఆ తర్వాత బోయజు రూతును వివాహం అన్నారు. వాళ్ళిద్దరికి దేవుడు మంచి కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇస్తే ఆ బెత్లెహేములో ఉన్నటువంటి అనేక మంది స్త్రీలు, ఆ గవి దగ్గర ఉన్నటువంటి అనేక మంది ఆ దారిలో వెళ్తూ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, అందరూ రాహేలును లేయాను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. తర్వాత రూతు గ్రంథం చదవండి. రాహేలును లేయాను, ఇశ్రాయేలులో రాహేలును లేయాను వాళ్ళ సంతానాన్ని ఆశీర్వదించిన దేవుడు మళ్ళా పెరెజును యూదాను తామరను వాళ్ళను జ్ఞాపకం చేస్తుంది, పెరెజును జ్ఞాపకం చేస్తుంది. ఆ విధంగా ఆశీర్వదించినటువంటి దేవుడు ఇదిగో బోయజు రూతులను మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక, మీరు వర్ధిల్లుదురు గాక. అందరూ కూడా అలాంటి ఆశీర్వాదాన్ని తెలియపరిచినప్పుడు కారణం ఏంటంటే సహించింది ఆ తల్లి, ఆ స్త్రీ చదువుతాం. అన్ని సహించిన వారే ధన్యులు, సహించిన వారే ఆశీర్వదించబడిన వాళ్ళు, దేవుని వాక్యం చెప్పిన మాట. కాబట్టి ఆమె తన కుటుంబాన్ని తీర్చడం, ఆమెలో నుండి రూతు బోయజులో నుంచి ఓబేలు వస్తే ఓబేలులో నుండి అలాగే యెష్షయిలో నుంచి దావీదు వస్తే దావీదులో నుండి అనగా ఆ యూదా గోత్రములో నుండి మనలందరినీ రక్షించే నిమిత్తమై అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మనలను మనం రక్షించే నిమిత్తమై ఈ మహా గొప్ప రక్షణ మనకు అనుగ్రహించే నిమిత్తమై రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా త్వరలో యూదా గోత్రపు సిద్ధంగా రానటువంటి యేసు ప్రభువారు 2000 సంవత్సరాల కింద కన్యైనటువంటి మరియమ్మ గర్భాన యూదా గోత్రముల నుంచే దావీదు గోత్రముల నుంచే జన్మించారు. అంటే రూతమ్మ యొక్క ప్రార్థన, ఆ బిడ్డ యొక్క సహనం, ఆ బిడ్డ దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి పరిస్థితిని బట్టి కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం చేసుకుందో చూడండి. అందుకే పెద్దలారా, తల్లిదండ్రులారా, మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. ఇది నిజమైన ఆశీర్వాదం. నూతన నిబంధనలో ఒక జంటను ఒకే ఒక నిమిషం చూద్దాం. నేను అన్ని వృత్తంగా మీకు కొంచెం ప్రిస్కిలా భర్తగా సపరేట్గా యోగును చూసాం, భార్యగా సపరేట్గా రూతుని గురించి. కానీ భార్యాభర్తలుగా అకులా ప్రిస్కిలాలు ఉన్నారు. అకులా అనేటువంటి మాటకు అర్థం పక్షిరాజు అని చెప్పేశారు. గరుడ పక్షి లేకపోతే పక్షిరాజు. ప్రిస్కిల్లా అనేటువంటి మాటకు టైనీ అనగా చిన్నది, సాధు స్వభావం గలది, మృదు స్వభావం, చిన్నది అనేటువంటి అర్థాన్ని ఇస్తారు. నిజంగా వారిద్దరు కూడా ఆ పేరుకు తగినట్టుగానే దేవుని యొక్క భయభక్తులు కలిగి కలిసి జీవించిన జంట, కలిసి జీవించిన దంపతులు. సమస్యలు కలిసి ఎదుర్కొన్నారు, ఇబ్బందులు కలిసి ఎదుర్కొన్నారు, సంతోషాన్ని కలిసి పంచుకున్నారు, ఆనందాన్ని కలిసి అనుభవించారు, అన్నింటిలో కూడా కలిసి. అందుకే ఎక్కడ పౌలు గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్న ప్రతి చోట అకులా ప్రిస్కిల్లా ఇద్దరు కనిపిస్తూనే వచ్చారు. వారికి వందనాలు చెప్తున్నాడు ఆ మహానుభావుడు. వారి ఇంటరున్న సంఘానికి వందనాలు, వారికి వందనాలు అని చెప్పేసి అకులా ప్రిస్కిల్లాల గురించి. వాస్తవంగా పౌలు గారి ముందర వాళ్ళు చాలా నత్తి, వాళ్ళు ఎంత మాత్రం ఎల్లదగిన వాళ్ళు కాదు. కానీ వారి యొక్క సహనం, భార్యాభర్తలుగా వారు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్న విధానం, పౌలు గారికి వాళ్ళు చేసినటువంటి వారు ఇచ్చిన ఆతిథ్యం, చేసిన ఉపచారం, పౌలు గారి ఉపదేశాన్ని పొంది వాళ్ళ జీవితాలను ఏ విధంగా సమర్పించుకొని సంఘం పట్ల, పరిచయం పట్ల సాగిపోతూ వచ్చారు. వీటన్నిటిని బట్టి పౌలు గారు వారి గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. కాబట్టి భార్యాభర్తలు అంటే అది ఏ కారణం ఏంటంటే పిల్లలు వాళ్ళు లక్షణాలను బట్టి వచ్చారు. ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. చివరిలో ఒక మాట, ప్రభు కూడా రేపు మనల్ని ఆయన చెంతకు పిలుచుకున్నప్పుడు మనకు ఆయన జడ్జిమెంట్ ఇచ్చువేళ, ప్రియ సహోదరుడా సహోదరి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా జడ్జిమెంట్లకి రావాల్సిందే. ఎవరు మిస్ కావడానికి లేదు. పాస్టర్స్ మేమైనా, ఎవరైనా ఈ ప్రపంచంలో, ఎవరైనా అమెరికా ప్రెసిడెంట్ అయిన, ప్రపంచంలో మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి రేపు తప్పకుండా జడ్జిమెంట్స్ లో ప్రభు యొక్క ఆ యొక్క సింహాసనం ఎదుట తప్పకుండా నిలబడాల్సిందే. జడ్జిమెంట్ నిలబడినప్పుడు ప్రభు ఒకే ఒక మాట, మనం ఆ కుడి వైపున చేరినటువంటి వారిలో ఉంటే, కుడి వైపున చేరిన వారిలో, లేకపోతే ఆ యొక్క గుర్రల ఆ మందలో మనం ఉంటే ప్రభు ఒకే ఒక మాట అంటున్నాడు,
మత్తయి సువార్త 20. దయచేసి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ అనుభవంలోనికి ఈ వాక్యం చదువుతున్న మీరందరూ కుటుంబాలుగా మనమందరం ఎస్ఐయు సంఘముగా, ఒక ఎస్ఐయు ఫ్యామిలీగా ఆ జడ్జిమెంట్ సమయాన ఈ అనుభవంలోనికి అందరూ ఉత్సుకముగా పరిశుద్ధాత్ముడు అట్టి ధన్యతను మనందరికీ అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఈ భాగాన్ని అందరం కలిసి చదువుకున్నాం. 25వ అధ్యాయము మత్తయి సువార్త అందరు కలిసి చదువుకున్నాం కదా. 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. తండ్రి చేత ఆశీర్వాదం, ఇదే నిజమైన ఆశీర్వాదం. కాబట్టి రేపు మన ప్రభు చేత మనము ఆశీర్వదించబడిన నా కుమార్తె, ఆశీర్వదించబడిన నా కుమారుడా, ఆశీర్వదించబడిన ఎస్ఐయు సంఘమా, ఆశీర్వదించబడిన కుటుంబీకులారా, నా కుటుంబీకులారా, రండి, ఇదిగో ఇదంతా మీ కొరకే. నేను లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరుస్తూ ఇప్పటికి సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోనండి. మీరు ఇక్కడ నాతో సదాకాలం ఉండండి. ఎవరికి? ఆశీర్వదించబడిన వాళ్ళు. ఈ ఆశీర్వాదం మనం పొందాలంటే దయచేసి అందరం కళ్ళు మూసుకున్నాం. దయచేసి అందరూ కూడా ఉన్న పాటలు కళ్ళు మూసుకున్నాం. పైన బాల్కనీలో క్రింద అందరూ మంచిగా ఇంతవరకు వాక్యం విన్నారు. నిజమైన ఆశీర్వాదము మన జీవితంలో ఏంటో మనము గత వారంలో తెలుసుకున్నాం, ఈ వారంలో తెలుసుకున్నాం. ఆయా వ్యక్తుల జీవితాలు, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు మన మధ్యకు తీసుకొని వచ్చాడు. యాకోబు జీవితంలో తెలిసి జరిగిన పొరపాట్లన్నింటిని బట్టి పశ్చాత్తాపడి, మారు మనస్సు పొందుటను బట్టి, ప్రభు పాదాలను ఆశ్రయించుటను బట్టి నిజమైన ఆశీర్వాదం పొందినటువంటి ఇశ్రాయేలుగా మనం చూస్తా ఉన్నాం. అదే ఏశావు ఆశీర్వాదం పొందగోని దాని మీద శ్రద్ధగా వెలిగిన తరుణాలను, అవకాశాలను అన్నిటినీ పోగొట్టుకున్నాడు కనుక తాను విసర్జింపబడినట్లుగా మనం చూశాం గత వారంలో. దావీదు జీవితం ప్రభు మన మధ్యకు తెచ్చాడు, సౌలు జీవితం తెచ్చాడు. ఇప్పుడు యోబు, రూతు, అన్నా, ప్రిస్కిల్లా, ప్రియ సహోదర వీరందరూ మనము దేవుడి వాక్యంలో చదువుతున్నవారు. కానీ నీ పరిస్థితి ఏంటి? నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఒక్కసారి let us be examined in the holy presence of the Almighty God. Let us be examined. Let us be criticized ourselves. Let us be criticized ourselves. Let us be examined ourselves in the light of the scriptures, in the holy presence of the Almighty God. మనల్ని మనం పరీక్షించుకున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, నిజమే ఇవన్నీ కూడా. కానీ మన జీవితాల్లో యాకోబు లాగా పరివర్తన చెందింది, దావీదు లాగా జీవితాన్ని, యోబు లాగా ఇటు అనుభవం మనం కలిగి ఉన్నాం. దయచేసి ఒకవేళ అనుభవం లేకుండా పోతే ఈ సమయాన ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరు, ఒక మంచి తీర్మానం, ఒకే ఒక్క నిమిషం, విలువైనటువంటి తరుణం ఇది. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇదిగో నేను నా కుటుంబం, ఇదిగో నేను నా సంఘం, ఎస్ఐయు ఫ్యామిలీ ఈ తీర్మానం చేస్తుంది. నీ చేత నేను పిలువబడాలి. ప్రభువా, ఆశీర్వదించబడిన నా కుమార్తె, ఆశీర్వదించబడిన నా కుమారుడా, ఆశీర్వదించబడిన ఎస్ఐయు సంఘమా, రండి, నా రాజ్యాన్ని స్వతంత్రించుకోనని ఆ పిలుపు నేను వినాలి. ప్రభువా, దయచేసి ఆ పిలుపు, ఆ అనుభవం, ఆశీర్వాదం నాకు అనుగ్రహించు. ఇప్పుడే ఈ క్షణం నేను మారిపోతున్నాను. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఒక మంచి తీర్మానం చేసుకోగలిగాను. ఆ తీర్మానమే రాబో కాలంలో నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన కలిగి ఉన్న సమస్తాన్ని ఆశీర్వాదకరమైన అనుభవంలోకి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి,
మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా వ్యక్తుల జీవితాలు మా గమనంలోకి మీరు తెచ్చారు నాయనా, నీకు వందనాలు. యుగాంతరందున్న మాకు బుద్ధి కలుగుటకాయ దుష్టాంతములుగా అవన్నీ మీరు గ్రంథస్థం చేయించారు, నీకు వందనాలు. వారిని గురించి మేము ధ్యానించుకున్న వేళ మా జీవితంలో మేము కూడా క్రమపరచబడి దావీదు వలె, క్రమపరచబడి యాకోబు వలె మేము కూడా ముందుకు సాగుటకు, క్రమపరచబడి యోబు భార్య వలె ముందుకు సాగుటకు సహాయం చేయాలి. ఇదిగో మీ పిల్లలు నీ స్వరం వినాలి. అందరూ కూడా యేసుక్రీస్తును రక్షకునిగా కలిగి ఆ రక్షణ ఆశీర్వాదం అందరూ పొందగలిగి నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రసాదించిన ఎస్ఐయు సంఘ పరిచయాలన్నిటినీ ఫలభరితం చేసి వర్ధిల్ల చేయడం త్వరలో మా కొరకు రాలేన్న యేసునామములో దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ అంటావు. గాడ్ బ్లెస్ యు. మన చర్చి సెక్రటరీ గారి జాబ్ గారి అల్లుడు సునీల్ ఆరోగ్య పరిస్థితి బాగలేదు. బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన బెంగళూరు హాస్పిటల్కు తీసుకెళ్ళడం జరిగింది. బెంగళూరు హాస్పిటల్లో 2 times ఆయనకు బ్రెయిన్ ఆపరేషన్ జరిగినది కూడా. ఈరోజు రేపు అంటే ఈ 2 days చాలా ఇంపార్టెంట్ డేస్. ఈ 2 daysలో అంటే ఆ ఇంప్రూవ్మెంట్ని బట్టి నెక్స్ట్ అన్నీ కూడా ఉంటాయి. ఇంతవరకు తెలిసిన వాళ్ళందరూ మన సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయచేసి సునీల్ మనందరికీ తెలుసు, మంచిగా మన సంఘంలో కార్యక్రమాల్లో బాగా సహకారంగా అందిస్తున్నటువంటి కుటుంబము ప్రకాష్ నాయ్ గారి కుటుంబం. అలాగే ఆ బాబు కూడా చాలా సంఘం. కాబట్టి అందరూ సునీల్ కుమార్ యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. ఇవాళ రేపు ప్రభు అద్భుత కార్యం జరిగిస్తే నెక్స్ట్ ఇంకా మళ్ళీ దానికి బెటర్మెంట్లోకి వచ్చేస్తారు, అన్ని మంచిగా ఉంటుంది. కనుక సంఘమంతా ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుకుంటున్నాం. మనమందరం జీవించింది కదా. నీ నామమందు
ప్రార్థించుదాము. పరిశుద్ధుడమైన మా తండ్రి, మహోన్నతుడమైన గొప్ప దేవ, నీకే ఘనత మహిమ స్తుతి చెల్లిస్తుంటున్నాం ప్రభు. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ఈ సెప్టెంబర్ మాసపు 2వ పరిశుద్ధాదివారపు ఆరాధనలో అనేక మంది మీ పిల్లలను మీరు నడిపించి నీ మందిరము నీ పిల్లల చేత నింపబడి నీ మందిర సమృద్ధిని నీ పిల్లలు అనుభవించి ఆస్వాదించే కృపను అనుగ్రహించినందుకాయ నీకు హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాతావరణము పరిస్థితులు అనానుకూలంగా ఉన్నను అనేక మంది నీ పిల్లలు వచ్చారు ప్రభా. గత వారము ప్రారంభమైన వేళ అనేక మంది నీ పిల్లలు వచ్చారు. వారి సమర్పణలు, వారి కష్టార్జితము తండ్రి, వారి యొక్క ఈ సన్నిధిలోకి తీసుకురాగలిగినటువంటి అర్పణలను బట్టి నీకు వందనాలు. మేము ఊహించిన దానికంటే దేవా మీరు అనేక అద్భుత కార్యములు సంఘపక్షంగా జరిగిస్తూ వస్తున్నారు. నీకు వందనాలు. ఈ దినాలు కూడా అనేక మంది వచ్చారు ప్రభా. తిరిగి వచ్చే వారము దయచేసి తండ్రి, ప్రభుత్వము పరిస్థితులు వీటి దృష్ట్యా ఇంకొక వారము తండ్రి మేము కొంతమంది తండ్రి కొన్ని కండిషన్స్ మధ్యలో ఉండవలసి ఉంటున్నది. తిరిగి వచ్చే వారం నుంచి ప్రభా నేను ఎంతో సడలింపు కలిగి నేను ఆ మందిరము, SIL చర్చ్ ఆరాధనలు, కార్యక్రమాలన్నీ కూడా మిగతా మంచిగా మేము కంటిన్యూ చేసుకుంటాను. మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరొక మారునైనా సంఘ కమిటీ పెద్దలను, సంఘ సభ్యులు, కుటుంబాలను అందరినీ మరి ప్రభా నూతనంగా వస్తున్నటువంటి వారందరినీ కూడా పేరు పేరున మీరే దీవించి ఆశీర్వాదం. నీ పిల్లలు తిరిగి వారి గృహాలకు వెళ్తున్నారు ప్రభు. నీ సన్నిధి వారికి తోడుగా వచ్చి నీ సమాధానంతో వారి గృహాలకు నడిపించండి. ఈ వారం అంతా నీ కాపుదల, నీ భద్రత, నీ సేఫ్టీ, నీ సెక్యూరిటీ మాకు అనుగ్రహించి SIL సంఘ పరిచయాలన్నింటినీ ఫలపరిచేది ప్రేమామయుడు త్వరలో మా కొరకు రానై ఉన్న యేసు నామమునందే దీన మనసుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్సులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి, నిత్య కాపుదల, నిత్య ఆశీర్వాదము ఈ దినపు ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీదను, కుటుంబముల మీదను, మన SIL సంఘము సేవా పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.